జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రేపు శిక్ష పడితే జైలుకేం వెళ్ళడం, వెంటనే పైకోర్టు బెయిల్ ఇస్తుంది. నువ్వు రాష్ట్రం కోసం నీకు శిక్ష పడిందిరా అని జనంగా నమ్మారా? నువ్వు ఎవరిని పెడితే వాడే సీఎంగా ఉంటాడు. నువ్వు చీఫ్ మినిస్టర్ కింద ఎవరిని కూర్చోబెడితే వాడే ఉంటాడు, నువ్వే పరిపాలించవచ్చు. నీ కేసు ఇక్కడికి తేలి హైకోర్టులో తేలి సుప్రీంకోర్టులో తేలేటప్పుడు ముసలాళ్ళు అయిపోతాం. జైల్లో పెట్టేస్తారని వాళ్ళు అంటుంటే నిజమని నమ్మేస్తున్నారా? ఊరంతా ఏమనుకుంటారు, మోడీ నేను ఏమన్నాడు అంటే కేసు లోపలేసేస్తాడండి అని. ఇటు అంత తేలిక తీసుకెళ్లి లోపలేసేస్తారా? రాష్ట్రం కోసం నిలబడినందుకే నిన్ను కానీ తీసుకెళ్లి లోపలేస్తే అల్ల కల్లోలం అవుతుంది. ఈవేళ ప్రచారం ఏం జరుగుతోంది, ఆ కేసుల గురించి నోరెత్తలేకపోతున్నాడండి. అక్కడ బీజేపీకి ఫుల్ మెజార్టీ రావటం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది. మన మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చుంటే బాగుండు అనుకున్నాను. ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పావో మోడీని కలిసి, నేను అనుకున్నాను నిజం మాట్లాడేస్తున్నాడు రా. నేను చెప్పాను ప్రెస్ మీట్లో కూడా, ఎవడో అలా చెప్పడం, మోడీకి కటాకటీగా వచ్చుంటే బాగుండు నాకని చెప్పావు. నెక్స్ట్ నువ్వు సంపాదించుకున్నటువంటిది ఏమి రహస్యం కాదు. 5 ఏళ్లు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్న టైంలో నువ్వు ఎంపీలందరిలోకి రిచెస్ట్ ఎంపీ అయ్యావు. నువ్వే ఇచ్చావు. ఎంపీకి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తూ ఇచ్చిన దాంట్లో 400 కోట్లు చిల్లర ఉంది అని ఇచ్చావు. నా దగ్గర అంతా వైట్ 400 కోట్లు అంటే అప్పుడు పేపర్లన్నీ రాశాయి, ఇండియా మొత్తంలో ఇంత డబ్బున్న ఎంపీ ఇతనే అని. ఏంటి నీకు భయం ఏంటి? ఇవాళ కోర్టులో అదేగా చెప్తున్నావు. నేను వ్యాపారం చేసుకున్నాను తప్పేంటి అని అడుగుతున్నావు. సీఎం కొడుకు వ్యాపారం చేయకూడదా అని అడుగుతున్నావు. రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లో నన్ను సీఎం చేశారు జనం. అంతకుముందు వ్యాపారం చేశాను తప్ప నేను ఏమన్నప్పుడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టర్నా, నన్ను ఎలా పెడతారా మీరు? అదే ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు అడ్వకేట్ పేపర్లో చూస్తే. అసలు కేసే లేదు, ఇతను ఎలా పెడతారు ముద్దాయి? ఇతను వ్యాపారం చేసుకున్నాడు కరెక్ట్, కానీ ఆ తప్పులకి జైలు శిక్ష, క్రిమినల్ కేసు కాదది. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే నీ దగ్గరికి వచ్చేది మొత్తం నీ దగ్గర ఉన్న డబ్బులు ఆకెళ్ళి 33% పెనాల్టీ ఇంకో 20% వేసి తీసుకుంటారు తప్ప నేను తీసుకెళ్లి బేడీలు వేసి జైల్లో పెట్టరు. ఈడీ కేసుల్లో, మనీ లాండరింగ్ కేసుల్లో నాకు తెలిసి ఇప్పటి వరకు జైలుకి వెళ్ళిన వాడు ఎవడో లేడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు జైలు శిక్ష వేసినా 16 నెలలు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా 10 నెలలు మిగులుతుంది. నేనేదో ప్రెస్ మీట్లో చెప్తే